దేశంలో ఏడనైనా చూడున్ రబ్బా, వందల ఎకరాలు కొందరు చేతులనే ఉంటాయి. అర్ధెకరమో ఎకరమో దున్నుకునేటోళ్లే ఎక్కువ మంది. కొంత ఓ 5 ఎకరాల వరకు ఉన్నోళ్లకు జరంత నయమే. ఇక గజం భూమి కూడా లేక కౌలుకు తీసుకునేటోళ్ళు కొందరు. ఫారెస్ట్ భూములలో పోడి వ్యవసాయం చేస్తోళ్ళు ఇంకొందరు. గాళ్ళందరికీ ఫాయిదా చేసే ఆలోచన చేస్తుంది సర్కార్. గిరిజనుల పోడు భూముల తిప్పలు సాదా బైనామాల సమస్యలు తీర్చే టైం వచ్చేసిందిగా. తెలంగాణ పుట్టినరోజు పండుగ నాడే తస్వ చేస్తుందట సర్కారు. మంచిర్యాల జిల్లా భీమారంలో భూభారతి పోర్టల్ ఎట్లా పనిచేస్తుందో రైతులకు చెప్పినాక ఈ ముచ్చట సాటింపేసిండు మంత్రి పొంగులేటి సారు. రేపు జూన్ 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్హులైన పేదవాళ్లకి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తప్పకుండా ప్రభుత్వ భూములు ఇవ్వటం, సాగు చేసుకోవడానికి ఇవ్వటం జరుగుద్దని. పట్టాలు పంచుడే కాదు, ఆ రోజుకెళ్లే రాష్ట్రం అంతా భూముల సర్వే చాలా అవుతుంది. కొత్తగా 6,000 మంది సర్వేయర్లను తీసుకున్నారు. ఊరూర తిరిగి భూములు సర్వే చేసి లెక్కలు పక్కాగా తీస్తారట. ఆగస్టు 15 నాటికి సర్వే ఓడిపించి గెట్టు పంచాదులు తెంపి రైతుల భూములన్నీ భూభారతి పోర్టల్లోకి ఎక్కిస్తారట. ఇక ధరణి తిప్పలుండయి, భూముల పంచాదులుండయని పాత సర్కారులు ఎట్లెట్లా నడిచిందో యాద్ చేసిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు. ఎవరితో ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా సైడ్ డీల్లు చేయాలని చెప్పి ఆ రోజులలో చంద్రశేఖరరావు గారు వివరించడం జరిగింది. సర్వే ఎట్లెట్లా నడుస్తుందో కానీ ధరణి బాధలు తప్పిస్తున్నందుకైతే రైతులు జరంతా నిమ్మల పడుతున్నట్టే.